హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది కార్తీక మాసం కాబట్టి మనము స్పెషల్ ఏంటంటే 1 crore దియాస్ అంటే కోటి దీపాలు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మనం ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరిపోయాము. సో ఇంటి నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ గైస్. సో బెటర్ 3-4 ఆ టైంకి మీరు బయలుదేరండి. ఓకే, సో సికింద్రాబాద్ రీచ్ అయిపోయాము. సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు మనం 20p బస్ తీసుకుని ఎక్కేయాలి. లొకేషన్ ఎక్కడ అంటే ఎన్టీఆర్ స్టేడియం. ఓకే, లొకేషన్ గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ స్టేడియం అన్నమాట. సో గైజ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం ఎన్టీఆర్ స్టేడియంకి. మా మమ్మీ తమ్ముడు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఇప్పుడు మనం మీకు ఎంట్రన్స్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఒక సైడ్ నటరాజు, ఒక సైడ్ లింగం ఉంటుంది. మధ్యలో నుంచి మనకి వెళ్ళడానికి దారి ఉంటుంది. చూడొచ్చు గాయస్, మీరు చాలామంది వచ్చారు ఇక్కడికి. డైలీ చాలామంది వస్తారు. ఇది కార్తీక మాసం మొత్తం ఉంటుంది. సో మేమైతే ఫుడ్ తీసుకున్నాం అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు. సో కార్న్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. సో ఇది ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం గాయస్. ఓ మై గాడ్, లిటరలీ చాలామంది ఉన్నారు ఈరోజు అయితే. సాటర్డే మనం వెళ్ళింది. సో మనకి ఎదురుగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు గైజ్. మీరు తొందరగా వెళ్తే మీకు చాలా బెటర్. 3-4 కల్లా అక్కడ రీచ్ అయితే బెటర్. ఎందుకంటే 5 o'clockకి మనకి ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ. సో 2 సైడ్ మనకి ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. అక్కడ నుంచి చాలా చక్కగా ముగ్గులేశారు. ఓకే యా, మీరు చూడొచ్చు గైస్, ఎంత పెద్ద ప్లేస్ ఇది. అండ్ చాలామంది వచ్చారు, లిటరల్లీ చాలామంది అంటే చాలామంది. ఫుల్ రష్ ఉండే మేము వెళ్ళినప్పుడైతే. సో ఈ ప్రోగ్రామ్ అనేది భక్తి టీవీ, వనిత అండ్ ఎన్టీవీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మనం వెళ్ళే ముందు మనకి అన్ని దీపాలు, ఒత్తులు, ఆయిల్, క్యాండిల్స్ అండ్ లింగాలు, ఫ్లవర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెడతారనమాట మనకు అక్కడ. సో ఫస్ట్ వాళ్ళది పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి ఒకటేసారి దీపాలు వెలిగిస్తాం. సో గైస్ చాలాసేపు ప్లేస్ కోసం వెతికాము. లాస్ట్కి దొరికింది ప్లేస్, కాకపోతే మధ్యలో దొరికింది. సో గైస్ చూస్తున్నారు కదా, మన ముందు ఒక లింగం అయితే ఉంది. మనకి లింగం లేకపోతే తులసి మొక్క అనేది ఇస్తారనమాట. సో గైస్ ఇప్పుడు స్వామివారి ఊరేగింపు స్పెషల్లీ మీకోసం వీడియో తీశాను. సో స్వామివారి ఊరేగింపు ముందు అందరూ డాన్స్ చేసుకుంటూ వస్తారనమాట, టీమ్స్ లాగా. మనకి ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు బ్యాండ్ కూడా ఉంది. సో చూడండి, స్పెషల్లీ ఇది మీకోసం. ఒకవేళ ఇంకా మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి చేయండి అండ్ షేర్ కూడా చేయండి. స్వామివారి ఊరేగింపు తర్వాత మనం దీపాలు అనేవి వెలిగించడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో 1 దీపాలు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకటేసారి వెలిగిస్తారు. నేను, మా తమ్ముడు, మా చెల్లి అయితే దీనికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈస్ ద గూస్ బంప్ మూమెంట్. ఒక పాయింట్ ఏంటి అంటే, దీపాలు వెలిగించేటప్పుడు మీ హెయిర్ కానీ డ్రెస్ కానీ జాగ్రత్త. సో గైస్ దీపాలు వెలిగించడం అయిపోయింది. ఒకసారి ప్లేస్ చూడండి, ఎంత లైటింగ్గా ఉంది ప్లేస్ అనేది.
ఈ నాగహారతిని దర్శించుకోవడం జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారము జరుగుతుంది. సో గైస్ ఆరతితో అయిపోయింది. నౌ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ అన్నమాట. సో గైస్ ఇప్పుడైతే మ్యాక్సిమం అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి డాన్స్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో మనం కొంచెం దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. లెట్స్ సీ. గైస్ ఐమ్ సో సారీ, నా వీడియో చాలా షేక్ అవుతుంది, చూడడానికి కూడా అంత బాగాలేదు. బట్ ప్లీజ్ ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. ఐఎమ్ షూర్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో చాలా బాగా తీస్తాను వీడియోస్. సో ఇక్కడ మనకి శివుడు అండ్ అక్కడ డాన్స్ కనిపిస్తుంది. లిటరల్లీ దీస్ గైస్ వేర్ అమేజింగ్. అండ్ కింద చూసుకున్నట్టయితే ఇదైతే నాకు చాలా నచ్చిందనమాట. ఇట్ ఈస్ డన్ విత్ ముగ్గు, అంటే లైక్ పెయింట్ చేయలేదు, దాన్ని ముగ్గుతో వేశారు. అండ్ ఫ్లవర్స్తో డెకరేషన్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. చాలామంది ఇక్కడ పిక్చర్స్ అనేవి తీసుకుంటున్నారు. మనం వచ్చింది ఏంటంటే విఐపి కోటాలో అనమాట. ఐ మీన్ లైక్ మనం విఐపి కోటాలో రాలేదు, విఐపి వాళ్ళు కూర్చున్న దగ్గరికి వచ్చాము. సో మనకి ఇంత క్లోజ్గా అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అక్కడ మనకి ఉన్న విగ్రహం అనమాట. ఫ్రంట్
వ్యూ నుంచి చూపిస్తున్నాను మీకు. కోటి దీపాలు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. గైస్ ఫుల్ వీడియో అయితే చూసారని అనుకుంటున్నాను. సో దీనికి ఫీ అనేది, ఎంట్రీ ఫీ అనేది ఏది ఉండదు. ఇది ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో జరుగుతుంది. ఇప్పుడు అందరి ఫేవరెట్ పార్ట్ ప్రసాదం అనమాట. సో గైజ్ నౌ వీ హ్యావ్ విట్నెస్డ్ హైదరాబాద్స్ మోస్ట్ స్పెషల్ ఈవెంట్ కోటి దీపోత్సవం. సో గైజ్ నేను మీకు ప్రతి డీటెయిల్ అనేది చెప్పాను. సో వీడియో స్కిప్ చేసి ఉంటే మళ్ళీ వెళ్ళి చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.